ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై పెద్ద చర్చనే నడుస్తుంది. ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం, దీనిపైన నాగార్జున హైకోర్టుకు వెళ్లడం వెంటనే జరిగిపోయాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మీడియాతో మాట్లాడారు. చట్ట ప్రకారమే కూల్చివేత జరిగిందని తెలిపారు. నోటీసులు ఇచ్చాకే కూల్చివేత ప్రారంభించామని వెల్లడించారు. ఏకంగా ఎన్ కన్వెన్షన్ హాల్ చెరువులో నిర్మించారని తెలిపారు. చెరువులు అక్రమాలకు గురికాకుండా చూడటమే హైడ్రా పని అని తెలిపారు. అక్రమ కట్టడాలపై నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణలపై శాటిలైట్ ఫోటోలు ప్రజల ముందు ఉంచుతామని వివరించారు. ప్రజల ఆస్తులను కాపాడటమే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. హైదరాబాద్లో హైడ్రా దుమ్ము రేపుతుంది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం 2024లో ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటైంది. దీనికి మొదట కమిషనర్గా ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. 1996 బ్యాచ్లో డీఎస్పీగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పలు బాధ్యతలు నిర్వహించి రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు పొందారు. ఇటీవల విడుదలైన భారతీయుడు 2 సినిమాలో ఏం జరిగిందో ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది. ఆ సినిమాలో భారతీయుడు మొదట సంపూర్ణలను టార్గెట్ చేస్తాడు. అప్పుడు ప్రజలంతా అతన్ని సమర్థిస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అక్రమంగా కట్టిన సంపన్నుల ఇల్లు, కార్యాలయాలను కూల్చివేస్తున్నప్పుడు ప్రజలు సపోర్ట్ చేశారు. ఇంకా కూల్చేసి చెరువుల్ని కాపాడాలని కోరారు. అయితే ఇప్పుడు ప్రజల తీరు మారుతుంది. భారతీయుడు 2లో సామాన్యులు కూడా తప్పు చేస్తే జీరో టాలరెన్స్ అని భారతీయుడు అన్నప్పుడు పేద ప్రజలు అతనికి వ్యతిరేకంగా తిరగబడతారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా పేద ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైడ్రా బుల్డోజర్లు శుక్రవారం ఉదయం హైదరాబాద్ రామ్నగర్కి వెళ్ళాయి. అక్కడ ల్యాండ్ని ఆక్రమించి నిర్మించిన ఇల్లును కూల్చివేస్తున్నాయి. 2 రోజుల కిందట హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ ల్యాండ్ని పరిశీలించారు. దీనిపై రిపోర్ట్ ఇవ్వాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను కోరారు. అయితే ఆ ఇల్లులు అక్రమంగా నిర్మించినాయి అంటూ రిపోర్ట్ వచ్చింది. దాంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. అక్కడే సమస్య మొదలైంది. ఆ ల్యాండ్పై ఇల్లు కట్టుకున్న వారిలో చాలామంది నిరుపేదలు, మధ్యతరగతి వారే. ఇప్పుడు వారు లబోదిబ్బమంటున్నారు. తాము రోడ్డు మీద పడ్డామని, తమను ప్రభుత్వమే కాపాడాలని వేడుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం హైడ్రా చర్యల్ని సమర్థిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు ఎవరైనా సరే తొలగించాల్సిందే అంటున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకి మరిన్ని అధికారాలు ఇవ్వాలనుకుంటుంది. ఇకపై హైడ్రా నోటీసులు జారీ చేసేలా ప్లాన్ చేస్తుంది. దీనిపై గైడ్లైన్స్ రెడీ చేయాలని సీఎస్ శాంతికుమారి నిన్న మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. హైడ్రా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత హైడ్రా నిర్మాణాలను కూల్చేలా చేస్తామన్నారు. గండిపేట, హిమయత్ సాగర్ చెరువుల రక్షణ కూడా హైడ్రా చూసుకునేలా చేస్తామన్నారు. ప్రస్తుతం ఆక్రమణలకు సంబంధించి జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ శాఖ వేర్వేరు నోటీసులు ఇస్తున్నాయి. త్వరలో అన్ని నోటీసులు హైడ్రా ఇవ్వనుంది. ఇక్కడితో అయిపోలేదు. హైడ్రాకి ఇప్పుడున్న 72 టీములతో పాటు మరింత మంది సిబ్బందిని కూడా ఇవ్వబోతున్నట్లు శాంతికుమారి తెలిపారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒకటే, హైడ్రా విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ఉద్దేశం అస్సలు లేదు. మరైతే పేదల సంగతి ఏంటి అనే ప్రశ్న వస్తుంది. సంపన్నులు అక్రమ ఇళ్లను కూల్చినా అది వారికి పెద్ద నష్టం చేయదు. కానీ చాలామంది పేదలు బతికేదే ఆ పేద ఇళ్లలో. దాన్ని కూల్చివేస్తే వారి జీవనాధారం పోయినట్లే. అందువల్ల ఈ విషయంలో వారి ఆవేదనను కూడా లెక్కలోకి తీసుకుని వారికి న్యాయం చేయాలి అని కొందరు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఆ దిశకు అడుగులు వేస్తుందా అనేది త్వరలో తెలుస్తుంది. ఎవరి విషయంలోని వెనక్కి తగ్గకుండా చెరువుల చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలు అంతు చూస్తుంది. తాజాగా ఈ సంస్థ సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా షాక్ ఇచ్చింది. ఎలాగంటే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లిన హైడ్రా అధికారులు ఎంట్రన్స్ దగ్గర నోటీసులు అంటించారు. తిరుపతి రెడ్డి హైదరాబాద్లోని మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలోని సొంత ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు నోటీసులో తెలిపారు. ఆ ఇల్లు ఉన్న చోటు చెరువు ఉండాలి. చెరువు నిండినప్పుడు ఆ నీరు ఆ ఇంటి వరకు కూడా వెళ్తుంది. అదే ఆ ఇల్లు లేకపోతే అక్కడ చెరువు నిండుగా ఉంటుంది. తాను 2015లో ఇల్లు కట్టుకున్నానని, అది FTL పరిధిలో ఉన్నట్లు తేలితే దాన్ని కూల్చివేసుకోవచ్చని హైడ్రా అధికారులకు తెలిపారు తిరుపతి రెడ్డి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. హైడ్రా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. తను కానీ తన బంధువులు కానీ ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే తప్ప వెనక్కి వెళ్ళొద్దన్నారు. అయితే ప్రస్తుతానికి చెరువుల చుట్టూ ఉన్న ఆక్రమణల జోలికి మాత్రమే వెళుతున్నారు. భవిష్యత్తులో ఇతర ఆక్రమణలపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో అన్ని రకాల ఆక్రమణలపై చర్యలు దిగినప్పుడు ప్రజా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో స్లమ్ ఏరియాలు, కాలనీలు ఉన్నాయి. అక్కడ కొన్ని చోట్ల ఆక్రమణలు కూడా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
మరి వాటిపైన ప్రభుత్వం చర్యలకు దిగుతుందా అనే చర్చ జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.